పార్లమెంటు వ్యవహారం ఒక కొలిక్కొస్తోంది. ఎవరు నిందితులు అన్నటువంటిది క్రమక్రమంగా తేలుతోంది. తాజాగా నిందితులు సాయి కృష్ణ జగలి, మనోరంజన్ ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసులో విచారణలో కీలకమైనటువంటి ఇదే. దర్యాప్తు బృందాలు గురువారం మరో ఇద్దరు నిందితులు అదుపులో తీసుకున్నాయి. వీళ్లలో ఒకరు ఉత్తరప్రదేశ్ వాసి, మరొకరు కర్ణాటక చెందిన సాయి కృష్ణ జగలి గా పోలీసులు గుర్తించారు. సాయి కృష్ణ బెంగళూరులోని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంగా పనిచేస్తున్నాడు. అతని తండ్రి విశ్రాంత డీఎస్పీ. ఫేస్బుక్లో భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ పేజీలో సాయికృష్ణ భాగంగా ఉన్నాడని అనుమానిస్తున్నట్టు అధికారులు చెప్పారు. నిందితులు ఒకరైన మైసూరు వాసి మనోరంజన్, సాయికృష్ణ ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఒకే రూమ్లో ఉండేవాడు. విచారణలో మనోరంజన్ తెలిపిన వివరాల మేరకు సాయికృష్ణ బాగలకోటలో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. తన సోదరుడు శాంత స్వభావుడని పోలీసులు ఎందుకు తీసుకెళ్లారో తెలియదని సోదరి స్పందన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్న ఇతర నిందితుల కస్టడీ న్యాయమూర్తి జనవరి 5 వరకు పొడిగించారు. మానసిక స్థితి తెలుసుకునేందుకు నిందితులందరికీ మనోవిశ్లేషణ, సైకోనాలిసిస్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. వాళ్ళు విచారణకు సహకరించడం లేదని పదే పదే మాట మారుస్తున్నందువల్ల ఈ పరీక్షలు అవసరమయ్యాయని పోలీసులు చెబుతున్నారు.